అరే నాన్న, కొత్తగా ఛానల్ పెట్టాను. మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. కోహ్లీ: ఏంట్రా నిన్న మ్యాచ్ అంత దారుణంగా ఆడతారా? ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు. టీమిండియానా ఆడింది లేదా గల్లీ క్రికెట్ ఆడిందా? ప్లానింగ్ ఏముంది? అంతా మన సూర్యాబాయ్ రాజకీయాలే. ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ని పక్కన పెట్టి హర్షిత్ రాణాని తీసుకోవడం ఏంటి? ఇది పక్కా రాజకీయం అన్న. అస్సలు నోరు అదుపులో పెట్టుకుని నేనేం రాజకీయాలు చేయలేదు. గంభీర్ సార్ చెప్పినట్లే టీమిండియాని నేను సెలెక్ట్ చేసిన. నువ్వు వికెట్ల వెనుక సోది ఆపితే మ్యాచ్ మందే అవుతుంది. హాయ్ బ్రోస్, మీరు ఇక్కడ పెట్టుకుంటుంటే మా వాళ్ళు వైజాగ్ బీచ్లో పార్టీ చేస్తున్నారు. మీ టీం సెలెక్షన్ చూసి నాకే జాలేసింది భయ్యా. రే షాట్నరు, మధ్యలో మాట్లాడుకు నువ్వు. సూర్య చూసావా? ఈ కివీస్ పిల్లగాడు కూడా మనల్ని చూసి నవ్వుతున్నాడు. శ్రేయస్ అయ్యర్కి ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు కెప్టెన్గా ఏం చేస్తున్నావు? కేకేఆర్కి కప్పు గెలిపించినోడిని బెంచ్ మీద కూర్చోపెట్టడం రాజకీయం కాదా? అది కరెక్టే కోహ్లీ. అయ్యర్ లేకపోవడం వల్లే కదా నేను హాయిగా స్పిన్ వేసి వికెట్లు తీసింది. థ్యాంక్స్ సూర్యాబాయ్. ఇక్కడ ఎవడు ఆడినా ఆడకపోయినా నా బిల్డప్ మాత్రం తగ్గకూడదు. కానీ నా హర్షిత్ రాణాగాడు ఉన్నాడే, నన్ను కావాలనే రన్అట్ చేశాడు. అది రన్అట్ అవుట్ కాదు అస్సలు. ప్లాన్ వేసిన వెన్నుపోటు. అన్నయ్య, నేను ఒక్కడినే 39 రన్స్ కొట్టా. నా ఒక్కడితో ఏమవుతుంది? సపోర్ట్ ఎవ్వరు ఇవ్వలేదు అస్సలు. షార్ట్నర్ బౌలింగ్లో నేను సిక్సర్లు కొడుతుంటే వీళ్ళంతా డ్రామాలు చూస్తున్నారు. చివరికి నన్నే విలన్ చేసేసారు. రే సూర్య, వరల్డ్ కప్ ముందే ఇవేం చేయగలరా? ఇది టీమిండియానా లేదా నీకు సొంత కంపెనీనా? సూర్యాని ఏమనకండి కోహ్లీ. ఇలాగే ప్రయోగాలు చేస్తూ మాకు వరల్డ్ కప్ ఈజీగానే వస్తుంది. కీప్ ఇట్ అప్ సూర్య. నా పరిస్థితి మరీ దారుణం. గాలిలో దీపంలా ఉంది నా కెరీర్. ఆడితే ప్లాప్ అంటారు, ఆడకపోతే రాజకీయం అంటారు. రే, మీరు క్రికెట్ ఆడుతున్నారా లేక పాలిటిక్స్ చేస్తున్నారా? షార్ట్నర్ ముందు మనం పరువు తీయద్దు. నెక్స్ట్ మ్యాచ్ గెలవకపోతే అందరినీ వైజాగ్ బీచ్లో పడేస్తా సామిరంగా. సరే బ్రోస్, నేను వెళ్ళి బిర్యానీ తింటా. మీరు మీ పాలిటిక్స్ కంటిన్యూ చేయండి. సరే రోహిత్ అన్న, నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా. ఈసారి రాజకీయం లేదు, ఓన్లీ పటాస్ బ్యాటింగ్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను గాయస్. ఎడిటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి అడ్జస్ట్ అవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్.